ఆలోచన చేసే ప్రయత్నాన్ని కలిగి ఉందాము. జకరియా గ్రంథము 4వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదువుకోవటానికి ప్రయత్నం చేద్దాం. అందరికీ క్రీస్తు వారి పేరిట ఉన్నానని. జకరియా గ్రంథము 4వ అధ్యాయము మొదటి వచనం. నాతో మాట్లాడుచున్న దూత తిరిగి వచ్చి నిద్రపోయిన ఒకరిని లేపినట్లు నన్ను లేపి, నీకు ఏమి కనబడుచున్నదని అడుగుగా, నేను సువర్ణమయమైన దీపస్తంభమును, దాని మీద ఒక ప్రతిదయము, దీపస్తంభమునకు 7 దీపస్తంభములను, దీపమునకు 7 గొట్టములను కనబడుచున్నవి. మరియు 2 ఒలీవ చెట్లు దీపస్తంభమునకు కుడి పక్క ఒకటి, ఎడమ పక్క ఒకటి కనబడుచున్నవని చెప్పి చివరి 4వ వచనం. నా ఏలిన వాడ, ఇదేమిటి అని నాతో మాట్లాడుచున్న దూత అడిగి తిని. క్రీస్తు పేరిట అందరికీ వందనాలండి. జకరియా గ్రంథము 4వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చదువుకున్నాం. నాతో మాట్లాడుచున్న దూత తిరిగి వచ్చి నిద్రపోయిన ఒకరిని లేపినట్లు నన్ను లేపి, నీకు ఏమి కనబడుచున్నదని అడుగగా, నేను సువర్ణమైన దీపస్తంభమును, దాని మీద ఒక ప్రమిదయను, దీపస్తంభమునకు 7 దీపములను, దీపములకు 7 గొట్టములు కనబడుచున్నవి. మరియు 2 ఒలీవ చెట్లు దీపస్తంభమునకు కుడి పక్క ఒకటి, ఎడమ పక్క ఒకటి కనబడుచున్నది అని చెప్పాను. నా ఏలిన వాడ, ఇదేమిటి అని నాతో మాట్లాడుచున్న దూతను అడుగుతుంది. నాతో మాట్లాడుచున్న దూత తిరిగి వచ్చి నిద్రపోయిన ఒకరిని లేపినట్టు నన్ను లేపి, నీకు ఏమి కనబడుచున్నదని అడుగగా, నేను సువర్ణమయమైన దీపస్తంభమును, దాని మీద ఒక ప్రమిదయును, దీపస్తంభమునకు 7 దీపములను, దీపమునకు 7 గొట్టములను కనబడుచున్నవి. మరియు 2 ఒలీవ చెట్లు దీపస్తంభమునకు కుడి ప్రక్క ఒకటి, ఎడమ ప్రక్క ఒకటి కనబడుచున్నవని చెప్పి చివరిగా 4వ వచనం అండి. నా ఏలినవాడ, ఇదేమిటి అని నాతో మాట్లాడుచున్న దూతను అడిగి తిని. క్రీస్తునందు ప్రియులైన వారందరికీ వందనములండి. పరిశుద్ధ గ్రంథం నుండి జకరియా గ్రంథము 4వ అధ్యాయము మొదటి వచనం నుంచి కొన్ని వచనాలు చదువుకున్నామండి. ముందుగా మొదటి వచనము. నాతో మాట్లాడుచున్న దూత తిరిగి వచ్చి నిద్రపోయిన యొక్కని లేపినట్లు నన్ను లేపి, నీకు ఏమి కనబడుచున్నదని అడగగా, నేను సువర్ణమైన దీపస్తంభమును, దాని మీద ఒక ప్రమిదయును, దీపస్తంభమునకు 7 దీపములను, దీపమునకు 7 గొట్టములను కనబడుచున్నవి. మరియు 2 ఒలీవ చెట్ల దీపస్తంభమునకు కుడి ప్రక్క ఒకటి, ఎడమ ప్రక్క ఒకటి కనబడుచున్నావని చెప్పి చివరిగా 4వ వచనం అండి. నా ఏలినవాడ, ఇదేమిటి అని నాతో మాట్లాడుచున్న దూతను అడిగి తిని. అందరికీ వందనాలండి. జకరియా గ్రంథము 4వ అధ్యాయం మొదటి 4 వచనాలు చదువుకుందామండి. మొదటి వచనం. నాతో మాట్లాడుచున్న దూత తిరిగి వచ్చి నిద్రపోచున్న ఒకని లేపినట్లు నన్ను లేపి, నీకు ఏమి కనబడుచున్నదని అడుగగా, నేను సువర్ణమయమైన దీపస్తంభమును, దాని మీద ఒక ప్రమిదయును, దీపస్తంభమునకు 7 దీపములను, దీపమునకు 7 గొట్టములను కనబడుచున్నవి. మరియు 2 ఒలీవ చెట్లు దీపస్తంభమునకు కుడి ప్రక్క ఒకటి, ఎడమ ప్రక్క ఒకటి కనబడుచున్నవని చెప్పి చివరిగా 4వ వచనం చదువుతున్నానండి. నా ఏలినవాడ, ఇదేమిటి అని నాతో మాట్లాడుచున్న దూతను అడిగి తిని. మంచిది ప్రియులారా. ఈ జకరియా గారికి వస్తున్న ఈ దర్శనాలు, వీటి వెనకాల ఆంతర్యాలు, ఇవి
ఒక్కొక్కటి విభిన్నంగా ఉంటాయి ఈ మొదటి 4 సందర్భాలు. ఆ తర్వాత ఈ 4 అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక 4 దర్శనాలు. ఇవి మళ్ళీ మొదటి దానికి కంటిన్యూటీగా కొంత ఉంటుంది, మొదటి దాన్ని పోలినట్టుగా ఒకటి ఉంటుంది. ఇవి ఒక్కొక్కటిగా మనం కాస్త ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఈ 4వ దానికి వచ్చేటప్పటికి ఇక్కడ ఒక ప్రస్తావన ఏంటి అని అంటే జెరుబ్బాబేలుని ఇంక్లూడ్ చేయటం. జెరుబ్బాబేలు అనగానే ఎజ్రా నెహెమ్యాలతో పాటు ఈ జెరుబ్బాబేలు వీరికన్నా ముందుగానే ఆ యెరూషలేము మందిర నిర్మాణానికి చాలా ఎక్కువ కీ రోల్ ప్లే చేసిన వ్యక్తి ఆయన. వాస్తవానికి ఎజ్రా అనే పేరు ఉంటుంది కానీ ఎక్కువగా ప్రస్తావన అంతా కూడా జెరుబ్బాబేలుదే. మనం ఎజ్రా గ్రంథాన్ని చూసినప్పుడు మనకు అది అర్థమవుతుంది. ఇక ఈ ప్రస్తావనలోకి వచ్చేటప్పటికి, ఈ దర్శనానికి వచ్చేటప్పటికి, ఆ దర్శనంలో కూడా జెరుబ్బాబేలు ప్రస్తావన తీసుకురావటం మనం గమనించవచ్చు. దీంట్లో ఉన్న విశేషమైన సందర్భాలను ఒక్కొక్కటిగా పరిశీలన చేసి ముందుకెళ్లే ప్రయత్నం చేద్దాం. ఇక ఈ దూత వచ్చేటప్పటికి, దూత తనతో మాట్లాడుతున్నప్పుడు నిద్రపోయిన వాడు లేపినట్లుగా ఈ ప్రస్తావన జరుగుతుంది. అక్కడ మనం చూడగలిగితే నాతో మాట్లాడుతున్న దూత తిరిగి వచ్చి నిద్రపోయిన ఒకరిని లేపినట్టు నన్ను లేపింది. అంటే మన స్థితి ఎలా ఉంది అని అంటే, మన స్థితి ఇన్ ద సెన్స్ మాట్లాడుతున్న ఆ వ్యక్తి దూత అక్కడ రిప్రజెంటేటివ్గా ఈయన జకరియా గారు ఉన్నాడు. ఈయన ఎలా ఉన్నాడు అని అంటే పడుకున్నట్లుగా ఉన్నవాణ్ణి లేపినట్లుగా ఉంది. ఏంటిది పడుకున్న వాడిని లేపటం అనే ప్రస్తావనలోకి మనం తీసుకురాగలిగితే, జనరల్గా మనం ఆలోచిస్తే పగటిపూట కూడా మనం ఏదన్నా ఒక ఆలోచన చేస్తున్నప్పుడు సార్ మీరు మాట్లాడుతుంటే మీరు ఏంటి ఆలోచిస్తున్నారు అన్నట్లుగా వాళ్ళని మన సినారియోలోకి తీసుకురావటానికి కాస్త లేవండి ఏం చేస్తున్నారు అని అడుగుతారు. ఆల్మోస్ట్ పడుకున్న వాడిని లేపినట్లుగా, అంటే ఈయన ఒక దశలో నుంచి ఇంకొక దశకి వెళ్ళిపోయాడు, వాళ్ళని మళ్ళీ రివోక్ చేయటం అనే కాన్సెప్ట్లోకి మనం తీసుకోగలిగితే, పడుకున్న వాడిని లేపటం అంటే ఒక పనిని నీకు అప్పగించినప్పుడు నువ్వు, లేదా ఒక సందర్భాన్ని నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు దాంట్లోకి రాకుండా ఇక ఇతరితర దాంట్లోకి వెళ్ళిపోయినప్పుడు నిన్ను దూత తిరిగి నిద్రపోయిన ఒకరిని లేపినట్లు నన్ను లేపింది. నిద్రపోయిన వాడిని లేపినట్లు నన్ను లేపింది. నిద్రపోవలసిన అవసరం ఎందుకు వచ్చింది అని అంటే, మీరు ఒక కార్యంలో ఉండాల్సిన మీరు ఆ కార్యాన్ని దాటి దాన్ని విడిచిపెట్టి వేరే ప్రక్రియలోనికి వెళ్ళిపోయారు అన్నట్లుగా ఇక్కడ ఇలాంటి సందర్భాలు చాలా సందర్భాల్లో జరిగాయి.
అంటే నిద్రపోయిన వాడిని లేపటం అనే కాన్సెప్ట్. ఉదాహరణ కొన్ని చూద్దాం. పేతురు గారు చెరసాలలో బంధింపబడినప్పుడు ఆయన నిద్రపోయాడు. వాస్తవానికి ఇక్కడైతే నిద్రపోయిన వాడిని లేపినట్లు అన్నాడు కదా. అక్కడైతే అంటే దేవదూతల ప్రక్రియ ఎలా ఉంది అంటే, మనం నిద్రించిన వారిగా ఉన్నప్పటికీ అవి వచ్చి మనల్ని కాషన్ చేస్తూ లేపుతున్న దశను మనం చూడగలిగితే మనకి చాలా ఆ పని యొక్క విధానం తెలుస్తుంది. ఇక్కడ అలాంటి సందర్భాలు జకరియా గారు వచ్చిన ఈ సందర్భం, ఆ రోజు పేతురు గారు చెరసాల్లో ఉన్నప్పుడు ఆయన నిద్రపోతూ ఉంటాడు, దేవదూత వచ్చి లేపుతుంది. అలాగే యేసుక్రీస్తు వారు ప్రార్థించండి, నేను కూడా ప్రార్థన చేసుకుని వస్తాను అని వాళ్ళని అక్కడ పెట్టి వెళ్ళిన సందర్భం. మళ్ళీ తిరిగి వచ్చేటప్పటికి వాళ్ళు పడుకుని ఉంటారు, మళ్ళీ లేపుతారు. అంటే పడుకున్న వాడిని లేపటం అనే కాన్సెప్ట్కి ఏమై ఉంటుంది అనే విషయాన్ని మనం దగ్గరికి తెచ్చుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాం. అందుకనే ఆయా సందర్భాలలో వాళ్ళని ఎందుకు లేపుతున్నారు, ఎందుకు లేపాల్సి వచ్చింది, దేవదూతలు వచ్చి ఎందుకు లేపాల్సి వచ్చింది అనే భావనలోనికి రాగలుగుతాం. అలాగే పాత నిబంధన కాలంలో ఇంకొన్ని సందర్భాలను కూడా ఒక్కొక్కటిగా చూసుకుని ఏలియా అక్కడ యెజబెల్ దగ్గరకు వచ్చేటప్పటికి వీళ్ళ ప్రస్తావనలో ఒక అద్భుతమైన ప్రక్రియ జరుగుతుంది. ఈ వీళ్ళ అన్ని జనుల యాజకులు లాంటి వాళ్ళందరినీ కూడా హతమార్చిన తర్వాత ఒక ప్రక్రియ జరుగుతుంది. అప్పుడు కూడా దేవదూత నిద్రించిన వాడిని లేపినట్లుగానే ఈ ఏలియాను కూడా లేపుతుంది. కావాలంటే ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ఎందుకు ఈ ప్రస్తావన మనం తీసుకోవాలి అని అంటే, అక్కడ ఏ దశలో మనం ఆ వాటిల్ని ఎలా తీసుకోవాలి, ఇవన్నీ కూడా మనకి సపోర్టింగ్ వ్యవహారాలు. దాన్ని అర్థం చేసుకోవటానికి ఏ దశలో ఇది ఆయన తీసుకెళ్తున్నాడు అనే విషయాన్ని తెలుసుకోవటానికి ఒక చక్కటి అవగాహన తెచ్చుకునే సందర్భాలు చూద్దాం. అది రాజుల గ్రంథం, రాజుల మొదటి గ్రంథంలో ఉంటుంది. అక్కడికి వచ్చే ప్రయత్నం చేద్దాం. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయం. ఏలియా చేసినదంతయును అతడు ఖడ్గము చేత ప్రవక్తలనందరినీ కూడా చంపించిన సంగతి అహాబు యెజెబెలు తెలియజెప్పగా, అహాబుకు యెజెబెలుకు తెలియజెప్పగా, యెజెబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానము పంపించింది. ఏమని? రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకరి ప్రాణము వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయును కాక. ఈవిడే శబ్దం చేస్తుంది. చూస్తున్నారు కదా, యెజెబెలు ఒక దూతను పంపించింది. దూతను పంపించి నీ ప్రాణం వాళ్ళ ప్రాణంలానే తీసేస్తా, ఒకవేళ అలా తీయకపోతే దేవుడే నాకు గొప్ప అపాయం కలుగజేస్తాడు. కాబట్టి అతడు ఈ సమాచారం తెలుసుకుని లేచి తన ప్రాణమును కాపాడుకొనుటకై
పోయి యోధా సంబంధమైన బేర్షెబాకు చేరి అచ్చట ఉండమని తన దాసునితో చెప్పి తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక బదిరి వృక్షము కింద కూర్చుండి ముందు పనంతా చక్కగా చేశాడు. ముందు ఈ పనంతా చాలా చక్కగా చేశాడు. ఇప్పుడు రాణి చంపుతాను అనగానే ఎంత దూరం వచ్చాడో చూడండి. అరణ్యంలోకి పోయి బదిరి వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఎంత మట్టుకు చాలు, నా ప్రాణము తీసుకొనమని ప్రార్థన చేశాను. ఏమండి, ఇక్కడ విషయం ఏంటి అని అంటే, ఆవిడ చంపుతాను అంటే, దేవా, నేను నీ కోసం ఇంతగా పరితపించి ఇంత నీ నామఘనత కొరకే కదా నేను చేశాను, నన్ను కాపాడు దేవా అని మనం ప్రార్థన చేస్తాం. విచిత్రం ఏంటంటే, నా ప్రాణాన్ని ఆయన ఏమంటున్నాడు అంటే, తీసుకో అని ప్రార్థన చేశాను. అంటే ఆ రాణి చేతిలో చావటం కంటే నీ చేతిలో చావటం మంచిది. నీ చేతిలో చావటం మంచిది, నువ్వే తీసుకోవాలి. ఇది ప్రార్థన చేయాల్సిన విధానం. ఒక వ్యాధి బారిన పడినా లేదా ఒక క్లిష్టమైన సందర్భాలు వచ్చినా మనం ఏమని కోరుకుంటాం అంటే, దేవా 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 నన్ను కాపాడు 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 అంట. ఆపద ఏదన్నా వచ్చినప్పుడు కాపాడు కాపాడు అంటాం. ఈయన చూసారా ప్రవక్త ఎలా ప్రార్థన చేస్తున్నాడు? నా ప్రాణాన్ని నువ్వే తీసుకో అంటున్నాడు. అతడు బదరీ వృక్షం కింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి, ఇది మనకు కావాల్సిన కాన్సెప్ట్, అది జరిగిపోయిన చరిత్ర. ఇప్పుడు ఇతడు ప్రార్థన చేయటానికి వచ్చాడు, ప్రార్థన చేశాడు, ఇక కూర్చుండి అతడు చూడండి క్రింద పరుండిపోయాడు, పడుకుండిపోయాడు. అంటే ప్రార్థన చేసుకున్నాడు, పడుకుండిపోయాడు. పడుకున్నప్పుడు బదిరి వృక్షము క్రింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతను ముట్టి, నీవు లేచి భోజనం చేయమని చెప్పాను. దేవదూతల ప్రక్రియను మీరు చూడగలిగితే ప్రియులారా, పడుకున్న వాళ్ళని లేపుతున్నాయి. నాయన ఏంటి పడుకున్నా అంటే, లే, మీకు పలానా క్లాస్ ఉంది, పలానా పని ఉంది, పలానా మీటింగ్ ఉంది, పలానా పని ఉంది అని మీకు ఏమైనా మెలకువలు వస్తున్నాయా? లేపటం. అలాంటి ప్రక్రియలు ఏమన్నా ఉన్నాయా? పండుకుని పోయిన మీరు అయ్యో ఈ పని ఉంది కదా, లేవాలి అన్నట్టుగా మీకు ఏమన్నా దశలు వచ్చాయా? ఒకసారి ఆలోచన చేయండి. మీకు నిద్ర పట్టుకోకుండా టక్కని పడుకున్న వాడిని లేపినట్లుగా పడుకున్నాడు. ఇప్పుడు ఇతడు పడుకున్నాడు, భోంచేయి అంటే భోజనం లేకుండా ఉండిపోయాడు. ఆ దశను గుర్తించింది. ఇప్పుడు దేవదూత దేవుని ద్వారా చేయబడుతున్న పని. అంటే దేవుడు దేన్ని చూస్తాడు? నువ్వు పడుకున్నావో లేదో చూస్తాడు, నువ్వు తిన్నావో లేదో కూడా చూస్తాడు. ఏమండి, లోకాలు ఏలుతున్న ఆయన మనం ఓ 10 మంది చేత, ఒక 50 మంది చేత మీటింగ్ పెట్టి అందరూ తిన్నారో లేదో చూడం. ఏం చేస్తామనంటే, మీరు తినేసారా అని అడుగుతాం. అతడు ఒకవేళ తిన్నానులేండి అన్నాను అనుకోండి, మీరు ఎప్పుడు తిన్నారు నేను చూడలేదంటే
అంటే అందరినీ తినేటట్లుగా చూసుకునే బాధ్యత మనది. కానీ ఆ దశ మనకి లేదు ఈవేళ. తిన్నారా లేదా? తినకపోతే ఏంటి? అందరికి మనం వడ్డించగలుగుతామా? పెట్టాం కదా తినండి అన్నట్టుగా వదిలేస్తాం, వెళ్ళిపోతాం. ఇక్కడ దేవుడు దేవదూతతోటి ఇతడు తిన్నాడో లేదో కూడా తెలుసుకున్నాడు, లేపుతున్నాడు, భోజనం చేయమని చెప్తున్నాడు. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును, నీళ్ల బుడ్డి. అరణ్యంలో భోజనం ఎక్కడ ఉంటుందండి? అరణ్యంలో భోజనం ఎక్కడ ఉంటుంది? తినమంటున్నావు సరే, బాగానే ఉంది. ఏది ఫుడ్? ఏది ఫుడ్ లేకుండానే తినమంటాడా? చూడండి, అక్కడ దేవదూత చేస్తున్న పని ఏంటి అంటే నిద్రించిన వాడిని లేపి భోజనం పెడుతుంది వేడివేడిగా. తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పము, నీళ్ల బుడ్డియు కనబడిన గనుక అతడు భోజనం చేసి తిరిగి పరుండెను. అయితే దేవదూత రెండో మారు వచ్చి అతను ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నువ్వు లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు అతడు మళ్ళీ ఏం చేశాడు? లేచి భోజనం చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబవళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతమని పెట్టబడిన హోరేబునకు వచ్చి అచ్చట ఉన్న ఒక గుహలో చేరి బస చేశాను. యెహోవాకు అతను ప్రత్యక్షమై, ఏలియా ఇచ్చట నీవేమి చేయుచున్నావని అతన్ని అడిగా. అతడు, ఇశ్రాయేలు వారు నీ నిబంధన త్రోసివేసి నీ బలిపీఠములు పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గం చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతికు యెహోవా కొరకు మహారోషము గలవాడినై నేను ఒకడును మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీయుటకై చూచుచున్నారని మనవి చేశాను. అందుకైన నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండమని సెలవిచ్చాను. అంతటా యెహోవా ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచెను. యెహోవా భయమునకు పర్వతము బద్దలాయెను. ఇక్కడ మీరు సిమిలారిటీని గమనించగలుగుతారు. యెహోవా పర్వతము బద్దలాయెను, శిలలు చిన్నాభిన్నములాయెను, కానీ యెహోవా ఆ గాలి దెబ్బల యందు ప్రత్యక్షము కాలేదు. గాలిపోయిన తరువాత భూకంపము కలిగెను, కానీ ఆ భూకంపమునంతను యెహోవా ప్రత్యక్షము కాలేదు. ఆ భూకంపమైన తర్వాత మెరుపు పుట్టెను, కానీ మెరుపునందును యెహోవా ప్రత్యక్షము కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మళముగా మాట్లాడు ఒక స్వరము వినబడెను. ఏలియా దాన్ని విని తన దుప్పటితో ముఖము కప్పుకొని బయలుదేరి గుహవాకిట నిలిచెను. అంతలో ఏలియా, అచ్చట నీవేమి చేయుచున్నావని ఒకడు పలికిన మాట అతనికి వినబడెను. ఇది మనం చూడగలిగితే ఏలియా ఆయన దూత, అక్కడ వచ్చిన దూత, ఏదో పెద్ద టాస్క్ ఉంది, నీ చేత ఒక పెద్ద టాస్క్ ఉంది, నువ్వేంటి పడుకున్నావేంటి, పడుకుండిపోయావేంటి, లేచి భోజనం చేయి. 2 సార్లు భోజనం చేపించిందండి. అంటే ఇప్పుడు ఇక్కడ మనం చూడగలిగితే చాలా సందర్భాల్లో మీకు గుర్తు చేశాను కదా, అక్కడ పేతురు గారి సందర్భం కానీ, అక్కడ శిష్యుల సందర్భం కానీ, పడుకున్న వాళ్ళని లేపుతున్నాయి అని అంటే దానికి అర్థం పని ఉన్నప్పుడు నువ్వు పడుకోవటం ఏంటి, ప్రార్థన చెయ్యమని నేను చెప్పిన తర్వాత మీరు పడుకోవటం ఏంటి, లేవండి, కొంచెం సేపు అయినా మెలకుగా ఉండలేరా అని వాళ్ళని వారించిన సందర్భాలు మనం చూడగలుగుతాం. ప్రియులారా,
ఈ మాటలను బట్టి మనం ఒకసారి కాస్త ఆలోచన చేయగలిగితే, భూమి మీద మనుషులను దేవుడు పండుకున్న వాళ్ళని లేపి ప్రవక్తతో సహా ఆయన పనులు చేపించుకుంటున్నాడు. ఇది మనకి ఒకటి అర్థమైంది. ఇక్కడ ఏలియా సందర్భానికి వచ్చేటప్పటికి భోజనం కూడా ఎందుకు పెడుతుంది అంటే, ఇదిగో నీకు చాలా దీర్ఘ ప్రయాణం ఉంది, నువ్వు భోజనం చెయ్యాలి, చెయ్యకపోతే అలసిపోతావు. ఏంటండి 40 రాత్రింబవళ్ళు ప్రయాణమా? నడుస్తూనే వెళ్ళాలి 40 రాత్రింబవళ్ళు. ఎంత శక్తి కావాలో ఒకసారి ఆలోచన చేయండి. కనుక ప్రియులారా, దేవదూతలు చాలా సందర్భాలలో మనలను లేపుతున్నాయి అని అంటే కారణం, మనం లేపట్లేదు అనుకోండి అంటే మనకి ఏ బాధ్యత లేదు అన్నమాట. లేదు మనల్ని లేపుతున్నాయి అనుకోండి, ఏంటి లేపుతాయి? దేవదూత ప్రత్యేకంగా వచ్చి లేపుతాయి అంటే మీరు గమనించవచ్చు, ఆ రోజు దేవదూతలు వచ్చి లేపాయి, తర్వాత క్రీస్తు వారు వచ్చి లేపారు. క్రీస్తు వారు వచ్చి లేపారు. ఇప్పుడు క్రీస్తు వారి మాటే మిమ్మల్ని లేపుతుందా లేదా? అది గమనించండి. అంటే క్రీస్తు వారి మాట మిమ్మల్ని లేపుతుందా? ఉదయమే క్లాస్ ఉంటుంది, మీరు మాత్రమే లేవగలిగి కూర్చోగలిగారు. మరి మిగిలిన వాళ్ళు పడుకుని ఉండొచ్చు, అంటే వాళ్ళని ఇక లేపట్లేదు, వాళ్ళకి వినే పని కూడా లేకుండా పోయింది. ఇక ఆ తర్వాత విన్నదాని ప్రకారంగా చేసే బాధ్యతను గుర్తు చేస్తున్నాడు అంటే వీళ్ళు చేయగలుగుతారని వాళ్ళ మీద భరోసా ఉంచి లేపుతున్నాడు. ఇక కొంతమందిని అసలు తీసుకునే రాలేదు, ప్రార్థించండి అని తీసుకునే రాలేదు అనుకోండి, ఇక వాళ్ళు ప్రార్థించరు, ఇక వాళ్ళని తీసుకొచ్చిన అనవసరం. ఆ దశకి వెళ్ళిపోయింది. కనుక ఇక్కడ చూపించబడుతున్న ఈ సందర్భం ఏది? 4వ అధ్యాయంలో నాతో మాట్లాడుతున్న దూత తిరిగి వచ్చి నిద్రపోయిన వాణిని లేపినట్లుగా నన్ను లేపిందండి. జకర్యాని అంటే నేను పడుకోలేదు, కానీ నిద్రపోయిన వాడిని లేపినట్లుగా నన్ను లేపింది. అంటే ఇక్కడ జకర్యా ఈయన మెలకుగానే ఉన్నాడు, కానీ నన్ను లేపిన విధానం, అతని యొక్క ఆ పరిస్థితిని చూస్తే నాకు చాలా వండర్ అనిపించింది. అతడు చేస్తున్న పని నన్ను ఇలా అనిపించేటట్లుగా జరిగిందని అక్కడ చెప్పటం జరిగింది. కనుక ఇలా లేపి మాట్లాడిన ఆ దూత ఏ బాధ్యతలను అప్పగించడానికి దగ్గరికి వచ్చిందో, ఏ విషయాలను తెలియజేయడానికి వచ్చిందో ఒక్కొక్కటిగా చూసుకునే ప్రయత్నాన్ని చేద్దాము. ప్రార్థనతో ఈ సెషన్ని మనం క్లోజ్ చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలపు వేళల్లో జకర్యా గ్రంథంలో ఉన్న సందర్భాలను ఆలోచన చేయటానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ చక్కటి తరుణాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. మీ జ్ఞానయుక్తమైన గ్రంథంలో ఉన్న మాటలను మేము పరిశోధన చేయటానికి, పరిశీలించటానికి మీరు మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని మేము సద్వినియోగపరుచుకుంటూ ముందుకెళ్ళగలిగే భాగ్యాన్ని మాకు మా ప్రియులకు అందజేయమని, మీ కృపలో మమ్మలను ముందుకు తీసుకెళ్ళమని, మీరే మాతో ఉండమని క్రీస్తు వారి పేరటి ప్రార్థన అడుగుచున్నాం. ఆమేన్. అందరికీ వందనాలు. సెలవు.